Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన కాలనీలో భాగ్య వాళ్ళ ఇంట్లో అయితే గోదాదేవి పూజ అయితే ఉంది. వెంకటేశ్వర స్వామి గోదాదేవి పూజ అయితే ఉంది. అక్కడికైతే బయలుదేరుతా ఉన్నాము మేము. ఇది జనవరిలో వీడియోస్. తర్వాత ఇక్కడ అందరం కలిసి అయితే బయలుదేరాము. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఉషా అందరు వచ్చేసారు. నిషిత్ చూడండి ఎలా వస్తున్నాడో, నాని అనుకుంటా వస్తూ ఉన్నాడు. ఇక్కడ చంద్రకళక్క కూడా వచ్చేసింది. అక్కడ లైన్లో నుంచి అందరు వచ్చేసారు. తర్వాత ఇక్కడ అర్నాంటి, నేను, ఉషా అందరం అయితే బయలుదేరాము. ఇక్కడ తర్వాత వచ్చేసి అప్పటికే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ లాస్ట్లో ఉంటుంది భాగ్య వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంట్లో చెట్లు మాత్రం చాలా బాగుంటాయి. చూతురు పదండి మీరు కూడా. ఆ చెట్లు అన్నీ, ఇల్లు చిన్నదే అయినా చెట్లు అన్నీ బాగుంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మేము ఇళ్ళ దారిలో, ఇది మా కాలనీలోనే. తర్వాత వచ్చేసి ఇక్కడ మామిడికాయలు అయితే జనవరిలోనే ఇంతింత కాయలు ఉన్నవి ఈ చెట్టుకు వచ్చేసి, అందుకే వీడియో అయితే తీశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అయితే అయిపోవచ్చింది. తర్వాత వచ్చేసి అందరూ కాలనీ వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇక్కడ పూజ కూడా ముగిసింది. తర్వాత వచ్చేసి అక్కడ బట్టలు అయితే పెడతా ఉన్నారు. పంతులకో లేదా అమ్మవారికి అలా స్వామివారికి బట్టలు పెట్టారు. పంతులకి బట్టలు పెట్టారు. తర్వాత వచ్చేసి పంతులకి సాహిత్యం అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ పూజ అన్నీ అయిపోయాక, ఎందుకంటే నేను ముందే కూర్చున్నా కానీ అంత వీడియో తీయడానికి అక్కడ లైటింగ్ అయితే లేదు ఇంట్లో, అందుకనే చీకటిగా వచ్చింది. బాగా మన వీడియోస్లలో చాలా వీడియోస్లలోనే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళకి పూజ అయిపోయాక అయ్యవారు అయితే వాళ్ళకు తాంబూలం అయితే ఇస్తూ ఉన్నారు. వాళ్ళు అయ్యవారికి ఇచ్చారు, అయ్యగారు కూడా వాళ్ళకి ఇచ్చారు. తర్వాత వచ్చేసి వంటలు అన్నీ వాళ్ళే చేశారు. ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు పిల్లలని వాళ్ళని. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక పంతులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు సాహిత్యం ఇచ్చి వాళ్ళు కాళ్ళకు దండం పెట్టుకొని తర్వాత వాళ్ళని పంపించిన తర్వాత ఇక్కడ తీర్థము మేమందరము దేవునికి అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్నాము. మేము కూడా దండం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదాలు అన్నీ అయితే ఇచ్చారు. తీర్థము, ప్రసాదము, భోజనాలు. తర్వాత చాలా బాగైంది. ఇది ఫస్ట్ టైం గోదాదేవి పూజ. ఇంకా తర్వాత వచ్చేసి మా కాలనీలో తర్వాత అన్ని పూజలు జరుగుతాయి కానీ గోదాదేవి పూజ ఫస్ట్ టైమే వెళ్ళడము. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే సింపుల్గా మంచిగా చేశారు. వీళ్ళింట్లో చెట్లు అయితే చాలా బాగుంటాయి. వాటర్ ప్లాంట్ ఉంటుంది, పిండి గిర్ని ఉంటుంది, బాగెతోన అన్నీ ఉంటాయి. చెట్లు మాత్రం ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది. ఇక్కడ అన్ని పూజ అయిపోయిందని చెప్పాను కదా. తీర్థం అయితే క్లాస్ ఇక్కడైతే అందరూ అయితే వచ్చేసారు. కాలనీ వాళ్ళే లేండి, బయట వాళ్ళు వాళ్ళ చుట్టాలు కూడా తక్కువనే ఉన్నారు. ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళ చుట్టాలు, అంతే, ఎవరు లేరు. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉందని చెప్పాను కదా, ఇక్కడే వాటర్ ప్లాంట్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక గిర్ని కూడా ఉంటుంది పక్కనే. చిన్న ప్లేసు. తర్వాత వచ్చేసి ఇక్కడ భోజనాలు కూడా అందరు పెట్టేస్తూ ఉన్నారు.
ఇక్కడ అందరూ కూర్చొని భోజనాలు చేస్తా ఉన్నారు. చెట్లు మాత్రం చాలా బావుంది. ముందల ప్లేసు చాలానే ఉందిలెండి. ఇక్కడ హారిక మా పాప గూడా వచ్చేసారు. అక్కడ చెట్ల కింద కొందరు తింటా ఉన్నారు. వనభోజనాల్లాగా భలే ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని తింటే ఎలా ఉంటుంది, భలే బావుంటుంది. ఇక్కడ పులిహోర, పరమన్నము, తర్వాత ఆలు, ఇంకా పప్పు, సాంబారు, ఒక చట్నీ అవన్నీ అయితే ఉన్నవి. పెరుగు అవన్నీ ఉంటాయి. బగారా రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది. తర్వాతొచ్చేసి ఇక్కడ చెర్రీ పండ్లో ఏమో పళ్ళంటారు ఇవి. ఇవొచ్చేసి తర్వాత ఇంగా ఇక్కడ తాంబూలం అయితే ఇస్తా ఉంది. అన్ని భోజనాలు అంతా అయిపోయినంక నన్నే హాయ్ చెప్పు అంటే, రా నేను హాయ్ చెప్పను పిలుస్తాను అంటుంది. ఇంగ తర్వాతొచ్చేసి ఇంగ నాకు గూడా తాంబూలం ఇచ్చింది. తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళ చెల్లెని, అక్కని ఎవరు వీడియో తీయరు, అక్క అందరిని తీస్తుంది అనేసి వాళ్ళ చెల్లెలకిచ్చింది వీడియో తీయమని. ఇది నెమల పించకమో ఏదో అంటారు. ఈ ఆకుని భలే ఉంటుంది కలర్ కలర్‌గా. ఇక ఇక్కడొచ్చేసి సపోటా ఉంది, మామిడి చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, పెద్ద చెట్లు. తర్వాత పువ్వులవైతే ఒక 5, 6 రకాల చామంతులున్నవి. రకరకాలుగా ఫుల్లుగా పువ్వులున్నాయి. ఇంతకుముందెళ్తే ఇప్పుడు కొంచెం లాస్ట్‌లో వచ్చినట్టుంది పువ్వులు. కొంచెం ఇంకా ముందైతే చాలా నిండుగా ఉన్నాయి అక్క అని చెప్తా ఉంది. మన వినాయక చవితి దగ్గర మళ్ళీ సాయంత్రం పువ్వులన్నీ కోసుకొచ్చి అందరికి ఇస్తా ఉంటది వినాయక చవితి అప్పుడు గూడా. ఇక్కడ మందారం అంతా కొట్టేశారంట. 2, 3 రకాల మందారాలు గూడా ఉన్నవి. తర్వాత ఇవి చెర్రీ పండ్లో ఏమో పళ్ళంటారంటే బావుంటవి. బ్లాక్ కలర్ అయితే చాలా బావుంటవి. ఈ రెడ్ గాకుండా బ్లాక్ అయినప్పుడు చాలా బావుంటవి. ఇది పళ్ళు అయితే నేనొకసారి కోటిలో అమ్మవారి గుడిలో ప్రసాదంగా ఇచ్చారు ఆ పళ్ళు. తర్వాతొచ్చేసి ఇక్కడ అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ ఎళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం చెట్లనన్నీ వీడియో తీద్దామని నేను, చంద్రకళక్క, ఉషా, హారిక మా పాప అయితే అక్కడే కూర్చున్నాము. చెట్లు వీడియో తీద్దాము అనేసి అందరు వెళ్ళిపోయారు. ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది, ఇక్కడ వేరే చెట్లు అన్ని రకాల చెట్లున్నవి. ఒక్కొక్క రకమని కాదు అన్నీ బాగా పెట్టింది చెట్లు. భలే అనిపించింది. గులాబీలు, ఇక చామంతులు చూడండి రకరకాలు ఒక 5, 6 రకాలు ఉన్నాయి. చుక్క మల్లెలు, మల్లె, బొడ్డు మల్లె అన్నీ ఉన్నవి. ఇక్కడ వీళ్ళు వీడియో తీస్తాను కూర్చోండి అంటే వీళ్ళు నలుగురు అయితే నాతో పాటు కూర్చున్నారు. తర్వాత వచ్చేసి సుజాత, హారిక కూడా ఉన్నారు. హాయ్ చెప్తా ఉంది. నేను వీడియో తీస్తుంటే సుజాత, సంధ్య వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అందరు వెళ్ళిపోయారులేండి దాదాపుగా. ఇంక తర్వాత ఇక్కడ మందారాలు కూడా 5, 6 రకాలు ఉన్నవి. ఇక ఇక్కడ జామ చెట్లు, బయట చిక్కుడు చెట్టు, సోరకాయ చెట్టు, అన్ని కూరగాయలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ భాగ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా అది చింతపలకాయ చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయండి దాదాపుగా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది ఈ పువ్వులే వినాయక చవితి అప్పుడు భలే వస్తాయి. ఆ పువ్వులు చెమ్మేలో ఏమంటారు, అవి అందరికీ మాలలు కట్టుకొని వస్తుంది వినాయక చవితి అప్పుడైతే. తర్వాత వచ్చేసి అవి సాయంత్రం వస్తాయి, మొగ్గలు కడతా ఉంటే స్మెల్ భలే ఉంటుంది అది. ఇంకా మేము ఆ వీడియో తీసిన తర్వాత ఇక వెళ్దామనేసి ఇక అప్పటికే టైం అయితే చాలా అయిందిలేండి, 3, 4గా వచ్చింది. ఎందుకంటే పూజలు అన్నప్పుడు లేటే అవుతుంది కదా, పూజలు అయిపోయేసరికి భోజనాలు అయిపోయేసరికి లేటే అవుతుంది ఎక్కడైనా. తర్వాత ఇక్కడ ఉషా, హారికని అయితే ఫొటోస్ తీశాను. ఇంకా అక్కడ అంతా బాగుంది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది లాస్ట్ అనమాట. మన కాలనీలో లాస్ట్లో ఉంటుంది ఇల్లు, అక్కడంతా ఓపెన్ ప్లేసు. ఆ తర్వాత ఆ ఓపెన్ ప్లేస్ దాటితే పంట పొలాలు ఉంటవి. తర్వాత మా పాప హారికనేమో స్కూటీ మీద వచ్చారు, మేము నడుచుకుంటున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నేను ఈ ముగ్గు అయితే మేడ్ రాలేదు ఆ రోజు, ఊరికి వెళ్ళేది ఉంది. గిరికతో అయితే వేసాను, భలే బాగా వచ్చింది గిరికతో. తర్వాత వచ్చేసి మనసు అయితే బలపట్టింది ఆ రోజు. నేను ఇంట్లో ముగ్గు పెట్టి తర్వాత బాబు అయితే లేడు, ఊరికి వెళ్ళిండు అప్పుడు జనవరిలో. తర్వాత వచ్చేసి మనసు బలపట్టింది. ఇక మేమైతే ఊరికి బయలుదేరాము. ఊర్లో ఒక ఫంక్షన్ ఉంది మా పాప వాళ్ళ ఊరు సైడు, అందుకే బయలుదేరాము. పాప, మా అల్లుడు, నేనైతే బయలుదేరాము. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.